హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఉమా తెలుగు వ్లాగ్స్. ఇది ఏ రోజు మార్నింగో తెలియదు కానీ స్కూల్ డే మార్నింగ్ అని మాత్రం తెలుసు, ఎందుకంటే ఉదయం 5 గంటల వీడియో ఇది. నేను ఈ టైంలో లెగిసాను అంటే స్కూల్ ఉందని అర్థం. బుల్లెట్ కన్నా ఫాస్ట్గా వచ్చి సూర్యకిరణాలన్నీ మా మొక్కలను తాకుతున్నాయి. ఇంకా నిద్రబద్ధకం తీరలేదు, అడుగులు నేల మీద పడట్లే. ఇంకా వంట చేయడం తప్పదు కదా, మెల్లిగా కాళ్ళు ఈడ్చుకుంటూ వంటకి రెడీ అవుతున్నా. ముందు రోజు నైట్ ఏమీ సర్దుకుని పడుకోలేదు, సో కిచెన్ అంతా అల్లకల్లోలంగా ఉంది. మళ్ళీ ఇదొక టాస్క్. ఇప్పుడు ఈరోజు మా ఇంట్లో మెనూ వచ్చేసి టిఫిన్లోకి అయితే గోధుమ పిండి మినప్పిండి కలిపిన పునుకులు. ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి బగారా రైస్, గోబీ 65. ఇదేం ఎంత కాంబినేషన్ అండి బాబా అని అడగండి. మా పిల్లలు ఏదైనా డ్రైగా ఉంటేనే బాక్స్లో పట్టుకెళ్తారు, సో గోబీ 65 చేసా. నేను పనిచేసేటప్పుడు స్పూన్లు గరిట్లు వాడడం అలవాటు తక్కువ, పిండి కలపడానికి వాటికి. నాకు చేత్తో చేస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పైగా పునుకులకి చేత్తో చక్కగా బాగా బీట్ చేసి కలిపితే పునుకులు బాగా వస్తాయి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర, చిన్ని అల్లం ముక్కలు వేసేసి బాగా కలిపేసేసుకుని పక్కన పెట్టుకోవడం. ఎందుకంటే పిండి ఏదో చెప్పలేదు కదా, నిన్న మిగిలిపోయిన మినప్పిండిలో కొంచెం 1 కప్పు గోధుమ పిండి కలిపేసి చేశాను. ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ అటు ఇటు కాకుండా మిగిలిపోతే నేను అప్పుడు అందులో కొంచెం గోధుమ పిండి కలిపి ఈ పునుకులు వేసేస్తాను. ఇది ఈవినింగ్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో కొంచెం సోడా కానీ లేకపోతే పొలట పెరుగు కానీ కలుపుకొని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చామంటే చాలు, మెత్తగా వస్తాయి పునుకులు. మైదా పిండి కాదు కదా గట్టిగా వస్తాయని డౌట్ ఏమొద్దు, గోధుమ పిండితో కూడా పునుకులు చాలా బాగుంటాయి. తిన్నాక సరే లైట్ వెయిట్గా ఉంటుంది పొట్ట. అదే మైదా పిండి పునుకులు అనుకోండి దాహం ఎక్కువ అవుతుంది. పునుకులు బాగుండాలంటే పిండి కలిపే విధానమే మరీ టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా దాంట్లో బబుల్స్ ఫామ్ అయ్యేటట్టు కనుక కలిపినట్టయితే పునుకులు చాలా బాగా వస్తాయి. మార్నింగ్ 7:20కి స్కూల్ బస్ వస్తుంది. నేను 5:30కి లెగుస్తా. ఈ డ్యూరేషన్లోనే వంటలు చేయాలి, వాళ్ళకి తినిపించాలి, జడలు వేయాలి. 2 ఆడపిల్లలు కాబట్టి ఆ జడలు వేయడం కూడా పనే. ఎందుకోనండి అంత హడావిడిగా చేసిన మార్నింగ్ వంటే బాగా అనిపిస్తుంది నాకు, టైం కేటాయించుకుని చేసే వంట కన్నా. ఇక్కడ క్యాలీఫ్లవర్లో హాట్ వాటర్ వేసుకుంటున్నాను, పురుగులు ఏమన్నా పోతాయనేసి. స్మెల్ కూడా కొంచెం తగ్గుద్ది హాట్ వాటర్ వేసుకుంటే. ఒక 5 మినిట్స్ ఉంచేసి దానిలోంచి వాటర్ తీసేసామంటే అయిపోతుంది. ఇది వరకు క్యాలీఫ్లవర్ తీసుకురావాలన్నా వండాలన్నా చాలా భయం వేసేది, ఎందుకంటే అందులో పురుగులు వస్తాయి కదా. ఒకసారి నా ఫ్రెండ్ మా పాపలకి పెట్టారనమాట క్యాలీఫ్లవర్ 65 చేసి. అప్పటి నుంచి మా చిన్న పాపకు అది ఫేవరెట్ డిష్ అయిపోయింది, ఇంకా చేయక తప్పదు. ఇక్కడ 65 చేయడానికి తక్కువ ఆయిల్నే యూజ్ చేస్తున్నాను, రీయూజ్ ఎక్కువ చేయను కాబట్టి కొంచెం ఆయిల్లోనే వేపించుకుంటాను. ఈ ఆయిల్ను కూడా 2-3 డేస్ అంతకన్నా ఎక్కువ వాడను. ఈ 2-3 డేస్లో ఎంత వాడితే అంతే, తర్వాత మొత్తం డంప్ చేసేస్తాను. అటు పక్కన స్టవ్లో నేను బిర్యానీ కాదు బగారా రైస్ చేస్తున్నాను. దానికి బగారా రైస్లోకి నేను క్యారెట్ కన్నా ఎక్కువ పచ్చి బఠానీ ఉంటాయి కదా, అదే నైట్ నానబెట్టుకుని మార్నింగ్ కర్రీలో వాడుకుంటారు కదా, ఆ బఠానీ ఎక్కువ వాడతాను. బయట నుంచి నానబెట్టి తెచ్చిన బఠానీ నేను అందులో గ్రీన్ కలర్ కలుపుతారు కాబట్టి తెచ్చుకోను. ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇవి ఎక్కువ దొరుకుతాయి, మార్కెట్లో అమ్ముతారు. నేను అది కాకుండా మా షాపుల్లోంచి తెచ్చుకుని నానబెట్టుకుని కర్రీకి వాడుకుంటాను. తక్కువ ఆయిల్ వేయడం వల్ల ఫ్రై ఎంత లేట్గా అవుతుంది అంటే, ఆ రోజు ఒక పక్క నుంచి బిర్యానీ కూడా అయిపోయింది, పునుకులకు కూడా పెట్టేసుకున్నాను, కానీ ఈ ఫ్రై మాత్రం అవ్వలేదు. గీబోస్ అన్నీ కనుక్కుంటున్నారు కానీ ఇలా వంటకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే వంట బయటకు వచ్చేస్తుంది, అలాంటివి ఏమన్నా కనుక్కోవచ్చుగా. ఈ వంట పని తప్పుద్ది. వంట పని ఏం ప్రాబ్లం కాదండి బాబు, తర్వాత చూసారా నేను ఎక్కడ పెట్టేసిన
గుర్తొస్తే మళ్ళీ ఆ ప్లేస్లో పెడతా, తర్వాత వంట అయిపోయిన తర్వాత లేకపోతే తాయితీగా పెట్టుకుంటా. ఈ వంట అయిపోయిన తర్వాత స్టవ్ చుట్టూరు మొత్తం ఆయిల్ ఇవన్నీ పడిపోతాయి కదా, దాని క్లీనింగ్ ఒక హాఫ్ అన్ అవరు. మోస్ట్లీ 4 బర్నర్ స్టవ్ కాబట్టి కొంచెం వంట ఫాస్ట్గా అవుతుంది. ఆ బ్యాక్ సైడ్ బర్నర్లు సరే వండుకుందాము అనుకుంటే ఏమవుతుందంటే మొత్తం ఆయిల్ అంతా గోడకు పడిపోద్ది, అది క్లీనింగ్ చేయాలి. అందుకే నేనేం చేస్తానంటే జస్ట్ స్టీమ్ పెట్టి ఏమన్నా ఉంటే బ్యాక్ సైడ్కి పెట్టుకుంటాను, వండే వంటలన్నీ ఫ్రంట్కే పెట్టుకుంటాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేను ఆయిల్కి వేరేది పెట్టుకున్న పునుకులకి, ఎందుకంటే ఇది వేసిన అదే ఫ్రై వేసిన ఆయిల్ మొత్తం అంతా కలర్ మారిపోతుంది, ఎల్లో కలర్లో వచ్చేస్తుంది కదా. నేనేం ఇక్కడ కలర్ ఏమి యాడ్ చేయలేదు, అయినా సరే మనం కారం పసుపు ఉండడం వల్ల ఇది వేరే కలర్లోకి వచ్చేస్తుంది కదా పునుకులు, కాబట్టి నేను వేరే బాండీలో మళ్ళీ ఆయిల్ పెట్టుకుని పునుకులకు వేడి చేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం బెటర్ ఏంటంటే మా పిల్లలకు స్నాక్స్ పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఇంట్లో చాకోపైస్ ఉన్నాయి పెట్టేస్తా. చాలా స్కూల్లో ప్యాకెట్ ఫుడ్ ఏమి అలౌ చేయరంట, చాకోపైస్ కానీ లేకపోతే అలాంటివి అలౌ చేయరంట, జస్ట్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ మాత్రమే అలౌ చేస్తారంట. మా స్కూల్లో మా స్కూల్ అంటే మా పిల్లల స్కూల్లో ఏంటంటే వెజిటబుల్స్ అవే కాకుండా ఇవి కూడా ప్యాకేజ్ ఫుడ్ అంటే చాకోపైస్ కానీ బ్రెడ్ కానీ ఇలాంటివి కూడా అలౌ చేస్తారు. దానివల్ల కనీసం బాగోనప్పుడు స్కిప్ చేసి ఆ వంటలు కనీసం అవి పెట్టడానికన్నా ఉంటుంది. అటుపక్క నేను పునుకులు వేసేస్తున్నా. ఈ వంట అయిపోగానే మళ్ళీ వాళ్ళకి టిఫిన్లు తినిపించి జల్ల వేయాలి. మార్నింగ్ అయితే టైము అస్సలు అండి, ఒకవేళ కనుక బస్ స్కిప్ అయిందంటే 5 కిలోమీటర్స్ మేము వెళ్ళి దింపాలి. అందుకే ఎంత తొందరగా అయితే అంత తొందరగా కానివ్వడానికే ట్రై చేస్తా. ఈ మధ్య ఒకసారి అలాగే అయ్యింది, స్టార్టింగ్లో అనమాట. బస్సు వెళ్ళిపోయిన తర్వాత డ్రైవర్ కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. అప్పుడు బస్సు వెళ్ళిపోయింది, పాపను ర్యాపిడోకి పంపించాల్సి వచ్చింది. బాగానే వెళ్ళిందిలేండి. ఇటు పక్క బిర్యానీ కూడా అయిపోయింది, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా. బగారా రైస్ కూడా అయిపోయింది. చూడడానికి మాత్రం కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో కదా, ఎప్పుడు చూస్తున్నా నోరు ఊరుతుంది. అఫ్ కోర్స్ ఆ రోజు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇంకా పనమ్మ వెళ్ళిపోయింది. నేను ఇంట్లో చిన్న మార్పులు చేయడం నాకు అలవాటు అనమాట. ఇదిగో ఉర్లీలో పువ్వులు పెట్టి డెకరేట్ చేస్తున్నా. పక్కనున్న ఫ్లవర్ వాజ్ని కూడా కింద వ్యాజ్ని కడిగి ఫ్లవర్స్ని దులిపి అక్కడ పెట్టాను. మనీ ప్లాంట్కి వాటర్ పోసి ఆ మనీ ప్లాంట్ని కిచెన్ ఉన్న విండోలో పెడతా అనమాట. దానికి వాటర్ పోసి కాసేపు కింద పెట్టి తర్వాత దాని ప్లేస్లో దాన్ని ప్లేస్ చేసేస్తాను. నేను కూడా కొన్ని వ్లాగ్స్ ఫాలో అవుతా, అందులో వాళ్ళు న్యాచురల్ ఫ్లవర్స్ని వ్యాజ్లో పెడతారు కదా, అది నాకు చాలా నచ్చుద్ది. కాకపోతే ఏంటంటే మన వాతావరణానికి అది 1/2 అన్ అవర్ 1 అవర్ ఫ్రెష్ ఉంటాయి. నేను ఎందుకు ఈ ఉల్లీలో పెడతానా, 3 days 2 days ఉంచుతాను నేను అవి అలాగే. కానీ ఫస్ట్ డే ఉన్నట్టు సెకండ్ డే ఉండవు, సెకండ్ డే ఉన్నట్టు థర్డ్ డే ఉండవు. తర్వాత మళ్ళీ అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయితే దోమలు పుడతాయేమో అనేసి తీసేసి మళ్ళీ వేరే సెట్ ఆఫ్ ఫ్లవర్స్ని పెడతా ఉంటా. నిజానికి ఈ వ్లాగ్స్లో చూసే నేను ఇల్లు డెకరేట్ చేయడం ఇవి ఇంట్రెస్ట్గా మార్చుకున్నానండి. నిజంగా ఎన్ని పనులున్నా ఒక్కసారి ఇల్లును ప్రశాంతంగా అందంగా చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళది ఎలా ఉండేదంటే వాళ్ళ స్టైలే వేరుంటుంది. వాళ్ళు స్టీల్ సామాన్లతో ఇతర సామాన్లతో వాటిని కడిగి అవి సర్దుకుని అలా డెకరేట్ చేసుకునేవారు. తర్వాత మా మదర్ బాగా కుట్లు అల్లుకులు బాగా అల్లుద్ది అనమాట. బొమ్మలు అవి కూడా బాగా అల్లేది, వాటితో అలా డెకరేట్ చేసుకునేవారు. ఇప్పుడంతా మారిపోయింది కదా. నాకు కూడా నిజానికి స్టీల్ సామాన్లు అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నాకు వస్తువుని చేజార్చే అలవాటు ఉందన్నమాట. అలా జారిపోయి పగిలిపోతూ ఉంటాయి. అదే స్టీల్ అయితే పాడవవు కదా. ఇప్పుడు మీరు చూస్తున్న కార్నర్ నా ఫేవరెట్ కార్నర్ అనమాట. ఎందుకంటే అక్కడ భగవద్గీత ఉంటుంది. నాకు ఎనీ టైం కనిపించేటట్టు నేను ఇక్కడ గీతను పెట్టుకుంటాను. నేను భగవద్గీతని స్వామికి సమానంగా ఊహించుకుంటాను, చూస్తాను. ఎప్పుడు భగవంతుడు మిరాకిల్స్ చేసేస్తాడని అనుకోకూడదు.
అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ అప్ అండ్ డౌన్స్కి ఆయన టీచింగ్స్తో మనం ఎలా బయటపడగలమనే చూసుకోవాలి. అలా అని గీతను అనర్గళంగా చదవగలను అని నేను చెప్పట్లేదండి. ఎప్పుడూ ప్రాక్టీస్ చేయాలని కోరిక అంతే. ఈ వర్క్లన్నీ అయిపోయిన తర్వాత నాది మా హస్బెండ్ది బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే.